భార్య ఇలా చేస్తే భర్త ఎంతటి మొండివాడైనా సరే లొంగ తీరాల్సిందే. భర్త తనమాట వినాలంటే ఏం చేయాలో ద్రౌపది చాలా చక్కగా సత్యభామకు వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. భర్తను బయటివారి ముందు తక్కువచేసి మాట్లాడకూడదు. ముఖ్యంగా భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరి వద్ద కూడా సంభాషించకూడదు. ఉదయం ముఖం కడుక్కోకుండా భర్తతో భార్య మాట్లాడకూడదు. అతను చేసే ప్రతి పనిని భార్యకు చెబుతారు. భర్త ప్రేమను సంపూర్ణంగా పొందాలంటే భర్తకు కమ్మని వంట చేసి పెట్టడం ద్వారా ప్రసన్నం చేసుకోవాలి. భర్త భోజనం చేసేటప్పుడు భార్య చక్కగా అలంకరించుకుని ఆయనకు వడ్డించాలి. ఇతరుల ముందు భార్య పగలబడి నవ్వకూడదు. ఇది ఏ భర్తకు నచ్చని విషయం. భర్త భార్య మాట వినాలంటే తనను ప్రేమగా చూసుకోవాలి. అతని మనసులోని కోరికలను ముందుగానే గ్రహించాలి. ఒక తల్లి తన కొడుకును ఎలా అయితే చూసుకుంటుందో భార్య కూడా భర్తను అలాగే చూసుకోవాలి. సేవలు చేయాలి. భార్య భర్తల దాంపత్య విషయాలు ఎవరితో ముచ్చటించకూడదు. కొందరు స్త్రీలు తమ భర్త తమకు లొంగాలని కోరుకుంటారు. దానికోసం కొందరు భార్యలు కొన్ని సందర్భాలలో భర్తపై ఆగ్రహంతో, గర్వంతో ఏ మాట పడితే ఆ మాట అనేస్తూ ఉంటారు. ఇలా చేస్తే భర్తకు భార్యమీద ప్రేమ కలగదు.